ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ. కాళేశ్వరం అంశంపై చర్చించే అవకాశం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపైన చర్చ. కాళేశ్వరంపై తెలంగాణ హైకోర్టు తీర్పు. ఘోష్ కమిషన్ నివేదికతో చర్యలు తీసుకోవద్దని ఆదేశం. సుప్రీంకు వెళ్లే యోచనలో ప్రభుత్వం. పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. దావోస్ ఎంఓయూలు పురోగతిపై మంత్రులతో చర్చ. కంపెనీలకు భూసేకరణ పూర్తి చేయాలంటూ ఆదేశం. ఉత్తమ్తో మంత్రులు పొన్నం వివేక్ భేటీ. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కీలక సమావేశం. ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ. తెలంగాణలో రెండో రోజు ఆర్టీసీ సమ్మె. ఇవాళ అన్ని డిపోల ఎదుట మహాధర్నా. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికుల డిమాండ్. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. 148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి ఆమోదం. జూన్ 8 లోపు పనులు పూర్తి చేయాలంటూ ఆదేశం. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవాళ రాంబిల్లిలో చంద్రబాబు పర్యటన. రెన్యూవబుల్ సంస్థకు శంకుస్థాపన. 5,000 కోట్లతో ప్లాన్ నిర్మాణం. 2,000 మందికి ఉపాధి. ఇవాళ సిట్ ముందుకు కారు మూరి. లిక్కర్ టెండర్ల కేసుపై విచారణ. మాజీ మంత్రితో పాటు కుమారుడు కూడా హాజరు. సింగపూర్లో 3వ రోజు ఏపీ మంత్రుల టూర్. నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, జవాబుదారీతనంపై చర్చ. సిటీ గ్యాలరీని సందర్శించిన అమాత్యులు. బీఆర్ఎస్ వీడను, బీజేపీలో చేరను. పార్టీ మార్పు వార్తలో అబద్ధం. దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆర్మూర్ జీవన్ రెడ్డి. సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రోటోకాల్ రగడ. పెద్దల జోక్యంతో వెనక్కి తగ్గిన నేతలు. పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్. కండక్టర్లు లేకపోవడంతో అందరికీ ఉచిత ప్రయాణం. ఖుషి అవుతున్న పురుష ప్రయాణికులు. మధిరలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు. అవస్థలు పడుతున్న వాహనదారులు. డబ్బు గట్టినా స్టాక్ రాలేదంటున్న డీలర్లు. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వాన. పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం. తడిసి ముద్దైన మిర్చి, మొక్కజొన్న. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు. 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం. బరిలో 4,023 మంది అభ్యర్థులు. బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు. 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్. 2.5 లక్షల మందితో భద్రత. ఏఐసీసీ చీఫ్ ఖర్గేకి ఈసీ నోటీసులు. మోదీని ఉగ్రవాదిగా పోల్చడంపై సీరియస్. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. తెరచుకున్న బద్రీనాథ్ ఆలయం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే అనుమతి. యాత్రికులకు సీఎం ధామి శుభాకాంక్షలు. గెలుపు బాట పట్టిన రాజస్థాన్. లక్నోపై 40 పరుగుల తేడాతో విజయం. లక్ష్య ఛేదంలో చతికిలబడ్డ పంత్ సేన.